కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు రైతులకు సాగునీరు రైతులకు సాగునీరు కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు కాపాడాలి రైతుల పంటలను రైతుల పంటలను రైతుల పంటలను రైతుల పంటలను రైతులకు సాగునీరు రైతులకు సాగునీరు కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు రైతాంగాన్ని నీళ్ళిచ్చి రైతాంగాన్ని నీళ్ళిచ్చి రైతాంగాన్ని నీళ్ళిచ్చి రైతాంగాన్ని కాపాడాలి రైతులు వేసిన పంటలను రైతులు వేసిన పంటలను సాగునీరు సాగునీరు కృష్ణా డెల్టా భూములకు సాగునీరు కృష్ణా డెల్టా భూములకు సాగునీరు కృష్ణా డెల్టా భూములకు సాగునీరు కృష్ణా డెల్టా భూములకు సాగునీరు ఆదుకోవాలి అన్నదాతలను 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 కృష్ణా డెల్టా భూములకు సాగునీరు కృష్ణా డెల్టా భూములకు సాగునీరు మీరు కూడా రండి ఒకసారి కృష్ణా డెల్టా రైతులు సాగునీరు కృష్ణా డెల్టా రైతులు సాగునీరు కృష్ణా డెల్టా రైతులు సాగునీరు కృష్ణా డెల్టా రైతులు సాగునీరు రైతుల పంటలను రైతుల పంటలను రైతుల పంటలను రైతుల పంటలను కావాలి అధికారులు వెంటనే అధికారులు వెంటనే ఇరిగేషన్ అధికారులు వెంటనే ఇరిగేషన్ అధికారులు వెంటనే ఇరిగేషన్ అధికారులు వెంటనే ఇరిగేషన్ అధికారులు వెంటనే రైతులకు సాగునీరు కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు కృష్ణా డెల్టా రైతులకు సాగునీరు అధికారులు వెంటనే రైతులకు సాగునీరు రైతులకు సాగునీరు రైతులకు సాగునీరు కాన్మూల్ బ్రిడ్జ్ గారు ఫుల్ బంద్ బాబు కాన్మూల్ బ్రిడ్జ్ గారిని వసంత రోడ్ వచ్చేప్పటికి డబ్బులు నేను పచ్చని కాలగట్టండి వచ్చా పోగొడటానికి అది వ్యవసాయం చేసేవాడికి లేదు అసలు చెప్పొచ్చిన రైతు ఎవడు రాడు ఇక్కడికి నీరు లేదు ఇదిగో ఇది వదిలిన కానించి కాలు వదిలిన కానించి ఇదే ప్రాబ్లం ఆకుమళ్ళక నీళ్ళు లేవు ఆకుమళ్ళు ఎండిపోతున్నాయి వ్యవసాయం చేయాలా మానాలా ఇది ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తున్నాం వ్యవసాయం మానేమంటే మానేస్తాం మాకు ఏటా ఇదే పద్ధతి ఇదే నడక అని తెలియపరుస్తున్నాం 2 పంటలు 3 పంటలు వేసుకోమంటున్నారు ఒక పంటకి తికాణా లేదు నీరు ఎవరు మొద్దు నిద్రపోతున్నారు ఆఫీసర్స్ పని చేసేవాళ్ళు లేడు రోజు 4 కార్లు వేసుకొస్తున్నారు 4 కార్లు వేసుకొస్తాం తిరుగుతూ వెళ్తాం వెళ్ళిపోతాం నీళ్ళు లేవు కృష్ణా డెల్టాకి పడవలు వేసుకొచ్చారు ఆ పడవతో మాది ఒట్లూరు పెద్దపడి మండలం ఏలూరు జిల్లా మాది కాల కింద సార్ నీళ్ళందుకు ఆకుమల్లి నాది 20 ఎకరాలు చచ్చిపోయింది సార్ ఆకుమల్లి నేను 40 ఎకరాలు ఉడుతున్నాను 20 ఎకరాలు ఆకుమల్లి చచ్చిపోయింది సార్ నేను అధికారులు వచ్చారు యాళ్ళ మీద పడవలు వేసుకొచ్చారు ఆ బేలు తొలగిచ్చారు కాస్త లెక్క చేశారు వెళ్ళిపోయారు వచ్చారు మళ్ళీ 10 మంది తీసుకొచ్చారు రాసా అన్నారు చేయలేకపోయారు నిన్న వచ్చారు 50 మంది వస్తున్నారు అన్నారు ఇన్నేళ్ళు పెట్టి తోడుకుందామంటే 5 నీళ్ళు లేకుండా శాంతం కట్టేశారు 50 మంది వస్తున్నారు అసలు అడవుడు చేసి ఎన్ని చేశారు ఇక అంతే ఇవాళ మా మొహం చూసిన అది లేదు సార్ ఇది మా పరిస్థితి ఇది లేదు నీళ్ళు సాగు రావంటే ఇంతవరకు మేము కూడా వ్యవసాయం మానేసి ఇక 10,000 ఖర్చు పోతే నష్టపోయాం తల 2 లక్షలు తల 3 లక్షలు మానేసి 6 వాళ్ళు వెళ్ళిపోతాం సార్ ఇక అంతకుమించి చేసేది ఏం లేదు ఎంత సార్ ఇవాళ ఆకుమల్లి పోసి అప్పుడే 35 రోజులు అయిపోయింది ఎవరో ఏంటి పొడిసే నీళ్ళు వస్తున్నారు ప్యాకేజింగ్ బ్యాగ్ల బండి తెల్లరపాటి రీడింగ్ అన్నారు నేను అధికారులు వస్తే మీకు ఎందుకు ఇవాళ బుధవారం లక్షవారం కల్లా కాలం అన్నారు ఇవాళ తెల్లారి బుధవారం 400 500 ఎవరు పెడతాడు మాకు 150 వస్తుంది సార్ మాకు 1200 ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కృష్ణా డెల్టా భూములకు సాగునీరు అందక ఇవాళ అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు వేసిన నారుమళ్ళు ఎండిపోతా ఉన్నాయి నాట్లు ఎండిపోతా ఉన్నాయి ఇవాళ నీళ్లు తోడుకోవడం కోసం కొద్దిపాటు కోసం నీళ్ళని మోటార్లు పెట్టి తోడుకున్నా ఉన్నా సరే మోటార్లకు కూడా నీళ్ళు అందరి పరిస్థితి ఏర్పడింది మరి ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యి జూన్లోనే మొదటి నుంచి ప్రారంభమైందని చెప్పారు మరి కృష్ణా డెల్టాకి సమృద్ధిగా నీళ్లు వదిలేని చెప్పారు మరి ఈ ప్రాంతం చూస్తే చుక్క నీరు లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు మరి అదురు దాటిపోతా ఉంది నారు ఎదిగింది నాట్లు వేసుకోవాలి మరి నీళ్లు లేకపోతే రైతులు ఏం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం ఓ పక్కన కరోనా వచ్చి గత సంవత్సరం ఆందోళన చేస్తే వచ్చే సంవత్సరం నాటికి మొత్తం కాలం అంతా కూడా జంగిల్ తొలగిస్తాము కరణాసు తొలగిస్తాము తూడు తొలగిస్తాము తుక్కు తొలగిస్తామని చెప్పేసి మాటలు చెప్పారు తప్ప ఈ సంవత్సరం కూడా ఇంతవరకు ఆ పనులు ప్రారంభించిన పరిస్థితి కనబడట్లేదు అంటే కృష్ణా డెల్టా రైతులు ప్రతి ఏటా కూడా
నీళ్లు లేక ఇవాళ నీళ్లు కోసం ఇవాళ పడుగాపులు పడాల్సిన పరిస్థితి దుస్థితిని ఇవాళ కల్పిస్తా ఉన్నారు. ప్రభుత్వాలు మారినా కృష్ణా డెల్టా భూముల పరిస్థితి మాత్రం మారే పరిస్థితి కనబడట్లేదు. ఇది చాలా దారుణం అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ పెట్టుబడి పెట్టి అప్పులు తెచ్చి ఇవాళ వడ్డీలు కడుతూ ఇవాళ నారేస్తే ఎదిగి నాట్లేస్తా ఉంటే ఇవాళ ఎకరానికి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల పైగా రైతులు పెట్టుబడి పెడితే ఇవాళ ఈ పంట పండుతుందో పండదో కూడా అర్థం కాక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రధానంగా కౌలు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ చిన్నకారు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఒక పక్కన దమ్ములు చేసుకోవడానికి నీళ్లు లేకపోతే దమ్ములు ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు. అధికారులు మాత్రం దున్నపోతు మీద వర్షం పడినట్లుగా వస్తున్నారు తప్ప కనీసం స్పందించిన పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఇరిగేషన్ అధికారులు మొద్దు నిద్ర వీడి ఇవాళ కృష్ణా డెల్టా భూములకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ ఆందోళనని పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము రైతులందరి తరఫున తెలియజేస్తా ఉన్నాం. నేను ఇప్పుడు ఈ ఫోటో పెరిగేడు వంతులు కానీ కాలువ చుట్టూ కాలగట్టి నుంచి వచ్చి వస్తానండి. తోట ఊరిలో ఉన్న పెరిగేడు వంతులు కాడ ఉన్న కాలువ తోట ఊరికి వచ్చేవాడికి డౌన్ అయిపోయిందండి. అక్కడి నుంచి నాశపెట్టి సత్య సుక్క నీళ్ళు రానట్లేదండి. అదే ఆగమల్లి పోసాం, నెల అయిపోతుంది. ఇక్కడ ఇంజనాలకు కూడా నీళ్ళు లేవు. అసలు ఏం చేయాలి లేదు, పోనీ లేదు. 7 కాలువ రాదంటే పోనీ మానేసేస్తాం సార్. ఇంజనాలు గంటకు 100 రూపాయలు పెట్టి ఆయిల్ పెట్టి మేము చేయలేము. లేదు కృష్ణా డెల్టాకి నీళ్ళు రాబట్టి పోనీ శుభ్రంగా ఊరికి మానేసేస్తామండి. లీటర్ ఆయిల్ 100 రూపాయలు అవుతుంది. వ్యవసాయం చేయలేము బాబు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లు 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటం, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.